జై భీమ్. నా పేరు ఇండ్ల రవి. యానాది మహానాడు జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ రోజున నెల్లూరులోని కలెక్టరేట్ వద్ద జిల్లాలో ఉన్నటువంటి అన్ని గిరిజన కాలనీలను, యానాది కాలనీలను, ఎరుకల కాలనీలను సమీకరించుకొని పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాలో వాళ్ళందరికీ కూడా ఏఏవై కార్డు ద్వారా, అన్నయోజన కార్డు ద్వారా ప్రతి కుటుంబానికి 35 కేజీల బియ్యం ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ర్యాలీగా వచ్చాము. ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కోవూరు నియోజకవర్గంలో కానీ, కందుకూరు నియోజకవర్గంలో అధికారంలోకి వస్తే త్వరితగతిన యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చున్నారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంతవరకు యానాది కార్పొరేషన్ మీద పల్లెత్తి మాట కూడా ఇంతవరకు మాట్లాడలేదు. దీనిని యానాది మహానాడు ఆల్ ఇండియాగా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో మాదిరిగా ఈ రాష్ట్రంలో గిరిజనులు ఇంకా 6% రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. అది కూడా క్రమమైనటువంటి పద్ధతిలో అమలు కావడం లేదు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి గిరిజనులకు ఎస్టీ వర్గీకరణను చేపట్టి ఎస్టీలకు 10% రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి యానాది మహానాడు ఆల్ ఇండియాగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ జనచేవను కానీ పెడితే మేము గిరిజనులందరూ కూడా కలిసి ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసి, అదేవిధంగా రానున్నటువంటి ఎన్నికలలో గిరిజనులకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాల మీద, రావాల్సినటువంటి హక్కుల మీద, రావాల్సినటువంటి హామీల అమలు మీద పోరాటం చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి కలిగిస్తాము. రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క మహాకూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మా యొక్క న్యాయమైనటువంటి ఈ యొక్క డిమాండ్స్ను ఈ యొక్క కూటమి ప్రభుత్వం స్పందించి తక్షణమే అమలు చేయాలని చెప్పేసి యానాది మహానాడు ఆల్ ఇండియాగా మేము తెలియజేస్తూ ఉన్నాం.